పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారు, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూబ్లీ 2025 సంవత్సరం ఈ సంవత్సరం సందర్భంగా బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రోమీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయము 4వ అధ్యాయం చదువుకొని ధ్యానించుదాం. అయినచో అన్ని జనుల కంటే యూదులకున్న గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ఎటు చూసినను అధికమే. దేవుడు తన సందేశమును యూదులకు అప్పగించిన విషయము మొదటిది. వారిలో కొందరు అవిశ్వాసులైనంత మాత్రమున ఏమి? వారి అవిశ్వాసము దేవుని ప్రామాణికతను భంగపరచున? ఎన్నటికినీ కాదు. ప్రతి వ్యక్తి అసత్యవాది అయినను దేవుడు మాత్రం సత్యశీలి. ఏలైనా నీవు మాటలలో సత్యవంతుడనని ప్రదర్శింపవలెను. నీవు తీర్పు చేయనప్పుడు గెలుపొందవలెను అని వ్రాయబడి ఉన్నది. కానీ మన దుష్టత్వము దేవుని ధర్మమును ప్రదర్శించుటకు తోడ్పడినచో అప్పుడు ఏమందుము? మనలను శిక్షించుటలో దేవుడు తన ధర్మమును అతిక్రమించినని అందుమా? నేను ఇట వాస్తవముగా హేతువాదం చేయుచున్నాను, అది ఎన్నటికి కాదు. అట్లయినచో దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు చెప్పును? నా అసత్యము దేవుని సత్యమును ప్రదర్శించుచు ఆయన వైభవమునకు తోడ్పడుచున్నది గదా. అట్లయినా ఆయన నన్ను ఎలా ఇంకను పాపిగా తీర్పు చేయును? అట్లయినా మేలు కలుగుటకే కీడు చేయుదుమని కొందరు మేము దూషించి చెప్పినట్లు మేము ఎందుకు చెప్పరాదు? అట్టివారు తగిన దండనను పొందుదురు. ఏ మనుషుడును నీతిమంతుడు కాడు. అయితే యూదులమగు మనము అన్యజనుల కంటే ఏమైనా గొప్పవారమా? లేదే. యూదులను అన్యులను అందరూ ఒకే విధంగా పాప ప్రభావమునకు లోనై ఉన్నారని నేను ముందే చూపితిని గదా. ఏలైనా వ్రాయబడిన ప్రకారం నీతిమంతుడు ఎవడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు. దేవుని గ్రహించువాడును అన్వేషించువాడును ఒక్కడునూ లేడు. అందరూ దేవునికి దూరమైన వారే, అందరూ దుర్మార్గులే. ఒక్కడును మంచి చేయడు, ఏ ఒక్కడునూ చేయడు. వారి గొంతు తెరవబడిన సమాధి వలె ఉన్నది. వారు మాటలతో మోసపుచ్చుదురు. వారి పెదవుల యందు సర్పవిషము ఉన్నది. వారి నోళ్ళు శాపములతో ద్వేషముతోనూ నిండి ఉన్నది. వారి పాదములు రక్తపాతమునకై పరిగెత్తుచున్నవి. వారు పాదముంచిన ప్రతి స్థలమున వినాశము దౌర్భాగ్యము అనునవియే మిగులును. శాంతి పదం వారికి తెలియదు. దేవునకు భయపడుటయు వారు ఎరుగరు. ధర్మశాస్త్రం చెప్పునది దానిని అనుసరించి జీవించు వారికే వర్తించునని మనకు తెలియను. అది వారు ఎట్టి సాకులను చెప్పకుండా చేసి ప్రపంచమునంతను దేవుని తీర్పునకు లోబరచును. ఏలైనా ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా ఏ వ్యక్తియు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు. పాపమనగా ఏమిటో మానవుడు గుర్తించినట్లు చేయుటయే ధర్మశాస్త్రం యొక్క పని. దేవుడు మానవులను నీతిమంతులుగా చేయు తీరు ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. యేసుక్రీస్తునందలి వారి విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా చేయును అని ధర్మశాస్త్రమును ప్రవక్తలను దానికి సాక్ష్యమొసగిరి. క్రీస్తునందు విశ్వాసం కలవారిని అందరినీ దేవుడు తనకు అంగీకారయోగ్యులుగా చేసుకొనును. ఎట్టి భేదమును లేదు. మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయిరి. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహముచే నీతిమంతులుగా చేయబడిరి. మానవులకు ఆయన యందు గల విశ్వాసముచే
ఆయన మరణము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా ఏర్పరచెను. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లు చేయును ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించెను. ఏలైనా గతమున దేవుడు ఓర్పు వహించి మానవుల పాపములను ఉపేక్షించెను. తాను నీతిమంతుడననియు యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా చేయుదననియు నిరూపించుటకు దేవుడు ఇట్లు చేసెను. కనుక గొప్పలు చెప్పుకొనుటకు ఏమున్నది? ఏమియును లేదే. ఏ కారణమున? క్రియల వలన కాదు, విశ్వాసము వలన. మానవుడు నీతిమంతుడు అగునది విశ్వాసము వలన కానీ ధర్మశాస్త్రానుసార క్రియల వలన కాదని మేము భావించుచున్నాము. లేక దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడా దేవుడు కాడా? అవును, దేవుడు ఒక్కడే కనుక ఆయన అన్యులకు కూడా దేవుడు. విశ్వాసం ద్వారా ఆయన సున్నతి పొందిన వారిని, సున్నతి పొందని వారిని తనకు నీతిమంతులను చేయును. అయినచో ఈ విశ్వాసము వలన మనము ధర్మశాస్త్రమును ధ్వంసం చేసినట్లుగున ఎంత మాత్రము కాదు, మనం ధర్మశాస్త్రమును నిలబెట్టుదము. 4వ అధ్యాయం. అబ్రహాము మాతృక. అయినచో మన జాతికి మూల పురుషుడగు అబ్రహామును గూర్చి ఏమి చెప్పుదము? తన క్రియల వలన అతడు నీతిమంతుడుగా గావింపబడినచో పొగడుకొనుటకు అతనికి కారణం ఉండేది, కానీ దేవుని ఎదుట పొగడుకొనలేదు. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని లేఖనం చెప్పుచున్నది. పనిచేయు వారికి లభింపవలసిన వేతనము దానముగా పరిగణింపబడదు, అది వాని కష్టార్జితం. కానీ పని చేయక కేవలం దేవుని విశ్వసించు వాణ్ణి నీతిమంతునిగా చేయుటకు దేవుడు వాని విశ్వాసమును మాత్రమే లెక్కకు తీసుకొనును. ఆయన భక్తిహీనుని నీతిమంతునిగా చేయును. క్రియలు లేకయే దేవునిచే నీతిమంతునిగా చేయబడు వాని ధన్యతను గూర్చి దావీదు ఇట్లు పలుకుచున్నాడు. ఎవరి అతిక్రమములు దేవునిచే క్షమింపబడినవో, ఎవరి పాపములు పరిహరింపబడినవో వారు ధన్యులు. ఎవని పాపములు ప్రభువు లెక్కపెట్టడో అతడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి పొందిన వారికి మాత్రమేనా? సున్నతి పొందని వారికి కూడా చెందునా? ఏలైనా అబ్రహాము విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడుచున్నది గదా. అది ఎప్పుడు ఎంచబడిను? అబ్రహాము సున్నతి పొందక పూర్వము, తరువాత కాదు, ముందే. సున్నతి పొందక పూర్వమే తాను విశ్వాసం వలన నీతిమంతునిగా అంగీకరింపబడినని నిరూపించుటకు గాను అతడు సున్నతిని పొందెను. కనుక సున్నతిని పొందకయే దేవుని విశ్వసించి ఆయనచే నీతిమంతులుగా అంగీకరింపబడిన వారందరికీ అబ్రహాము తండ్రి అగునట్లుగా ఉద్దేశించెను. సున్నతి పొందిన వారికి అతడు తండ్రియే. ఏలైనా వారు సున్నతి పొందుట చేత మాత్రమే కాదు, మన తండ్రి అబ్రహాము సున్నతిని పొందుటకు పూర్వము ఎట్టి విశ్వాస జీవితమును గడిపెనో అట్టి విశ్వాసమగు జీవితమునే వారును గడిపిరి. దేవుని వాగ్దానం విశ్వాసము ద్వారా పొందనగును. ఈ ప్రపంచము తనదగునని దేవుడు అబ్రహామునకును అతని సంతతికిని వాగ్దానమునర్చెను. అబ్రహాము ధర్మశాస్త్రమునకు విధేయుడగుట వలన కలిగిన నీతి చేత ఈ వాగ్దానము చేయబడినది. ఏలైనా దేవుని వాగ్దాన ఫలము ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి ఇయ్యబడవలసి ఉన్న ఎడల మానవుని విశ్వాసం నిష్ప్రయోజనమగును, దేవుని వాగ్దానం నిష్ఫలమగును. ధర్మశాస్త్రం దేవుని ఆగ్రహమును
ధర్మశాస్త్రము దేవుని అనుగ్రహమును కొని తెచ్చెను. కానీ ధర్మశాస్త్రమే లేని చోట దాని ఉల్లంఘన ప్రస్తావనయే లేదు గదా. కనుక ఆ వాగ్దానం విశ్వాసంపై ఆధారపడి ఉండెను. అబ్రహాం సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానం ఆధారపడి ఉంది. అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాం వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరకును ఆధ్యాత్మికముగా తండ్రి కదా. ఎన్నో జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసముంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాం విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నో జాతులకు తండ్రి అయ్యెను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. అతడు దాదాపు 100 ఏండ్లు ముదుసలి మృత్యుతుల్యమైన తన శరీరమును తలంచుకొనినప్పుడు, సారా గుడ్రాలు అని తలచినప్పుడు అతని విశ్వాసం సన్నగిల్లలేదు. అతడు దేవుని వాగ్దానమును అనుమానింపలేదు. దేవుని స్తుతించి తన విశ్వాసం నందు దృఢపరచబడెను. ఏలైనా దేవుడు తన వాగ్దానమును నెరవేర్పగలడని అతనికి దృఢమైన నమ్మకముండెను. ఆ కారణంచే విశ్వాసము ద్వారా